నమస్తే మాస్టర్స్. ముందుగా ఈరోజు మనం 1000 Seeds of Joy ఈ వ్యాఖ్యానాన్ని చెప్పుకుంటున్నాము. ఇందులో ముందుగా మనం గురువందనంతో స్టార్ట్ చేసుకుందాం మాస్టర్స్. సమస్త గురు మండలికి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. మరియు లక్ష్మీదేవి, సరస్వతీదేవి, జేడ్ దేవి, పురోగతి చెందిన స్త్రీతత్వపు మాస్టర్స్ అందరికీ హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. మరియు ఆనందకరణీష్ గారికి హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. మనందరి గురువు గారైన వంశీ మాస్టర్ హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. ఓకే మాస్టర్స్, ఈ రోజు మనం 1000 Seeds of Joy ఈ లెసన్ లోని ఫస్ట్ చాప్టర్ లో ఉన్నాము. ఈ ఫస్ట్ చాప్టర్ లో మనము ఈరోజు ఆలోచనలు, భావోద్వేగాల నుంచి ఆత్మభావాల వైపు అనే చాప్టర్ లో నుంచి మనం డిస్కస్ చేసుకుందాం. మనం ప్రీవియస్ క్లాస్ లో ఏదైతే డిస్కస్ చేసుకున్నామో దానికి కంటిన్యూషన్ లో మనం కంటిన్యూ చేద్దాం మాస్టర్. ఆనంద్ గణేష్ గారు అడిగిన క్వశ్చన్ తో మనము ఈరోజు మన కాన్వర్సేషన్ ని స్టార్ట్ చేద్దాం మాస్టర్స్. ఇది లక్ష్మీ సరస్వతీదేవి మరియు ఆనంద కరణేష్ గారి మధ్య జరిగిన ఈ సంభాషణని మనం ఆయన అడిగిన ప్రశ్నలని మరియు సరస్వతీదేవి మనకు అర్థమయ్యే విధంగా తన స్థాయి కిందకు దిగి మరి మన స్థాయిలో అర్థమయ్యే విధంగా వివరించింది. సో ఆ జ్ఞానాన్ని మనం ఈరోజు పూర్తిగా అందుకుందాం మాస్టర్స్. సో ఆనంద కల్లేష్ గారు క్వశ్చన్ అడుగుతున్నారు ఏమని. సరే, ఇంతకు ముందు మీరు చెప్పినట్లు భౌతిక అవగాహన అనేది కూడా ఆలోచన సమూహంలోని భాగం, ఇది నిజమేనా? ఏం చెప్పారు ఇందాక అంటే, సరే మీరు ఇంతవరకు చెప్పినట్టుగా భౌతిక అవగాహన అంటే మనం భౌతికంగా ఏదైతే అనాలిసిస్ చేస్తున్నామో అది, మరియు ఆలోచనల సమూహం అంటే రకరకాల థాట్స్ ని మనము రిలీజ్ చేస్తున్నాము, క్రియేట్ చేస్తున్నాము కదా. సో అది కూడా ఇది నిజమేనా? ఈ రెండిట్లో నుంచి మీరు చెప్పినట్టుగా భౌతిక అవగాహన అనేది ఆలోచనలోంచి వచ్చేదేనా, లేదా సపరేట్ గా ఏమన్నా వస్తుందా? ఇందాక మీరు చెప్పిన ప్రకారం అయితే ఈ ఆలోచనల సమూహంలో నుంచి వస్తున్నాయి, అది నిజమేనా? దాన్ని మీరు సమర్థిస్తున్నారా అనేది ఇక్కడ ఈయనకి ఏదైతే అర్థమైందో దాన్ని క్లారిటీ అడుగుతున్నారు, ఇది నిజమేనా అని. సో అప్పుడు అమ్మ ఏం చెప్తున్నారు అంటే, అవును, భౌతిక అవగాహన మరి అనుభూతి వేరు అన్నది చాలా తెలిసిన విషయం. ఈ ప్రపంచాన్ని ఇంద్రియాలతో అనుభూతి చెందటానికి అహం అవసరం లేదు, కానీ మనస్సు యొక్క దృక్పథం నుంచి ప్రపంచాన్ని చూడడానికి కొంత వరకు అవగాహన అహం అవసరం. అహం అనేది చిన్న పిల్లల్లో చాలా లేతగా ఉన్నప్పుడే మొదలైన స్థితిలో ఉంటుంది. వారి ఎదుగుదల యవ్వన దశకు చేరినప్పటి నుంచి అహం బాగా పెరుగుతుంది. మరి వారి యవ్వన దశలో ఎన్నో సమస్యలు సృష్టిస్తుంది. ఆ అహం వల్ల పిల్లలు మరియు పెద్దవారు ప్రపంచాన్ని వేరువేరుగా చూస్తారు. సో ఏం చెప్తున్నారు అంటే, అవును, నేను అనుకున్నది నిజమే, ఈ ఆలోచన సమూహంలో నుంచి వచ్చిన భావాలే ఇవన్నీ కూడా. ఏదైతే భౌతికమైన అవగాహన చేసుకుంటామో, మన ఫిజికల్ బాడీగా ఉండి ఫిజికల్ మైండ్ తో తార్కికంగా అంటే లాజికల్ గా ఏదైతే ఆలోచిస్తున్నామో ఇవన్నీ కూడా ఈ ఆలోచన సమూహము అంటే ఈ థాట్ ప్రాసెసింగ్ ఏదైతే ఉందో వాటిలో ఒక భాగమే, అది వాటిలో ఒక సమూహమే. అయితే ఏ విధంగా ఉంటుందట అంటే, ఈ ప్రపంచాన్ని ఇవి భౌతిక అవగాహన మరి ఇవి వేరు వేరు, అనుభూతిని చెందడం అనేది వేరు వేరు. అది రెండు ఎలా వేరు వేరుగా అవుతుంది అంటే, భౌతిక ఇంద్రియాలతో సెన్స్ చేసేటప్పుడు మాత్రం అక్కడ అహం అనేది అవసరం లేదు. అంటే ఇప్పుడు ఒక సిచ్యువేషన్ ని ఒక చల్లగా వస్తుంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చల్లటి వాతావరణంలో ఉండడం, చల్లగా వచ్చే గాలి మన శరీరాన్ని మన మన జ్ఞానేంద్రియాలు అంటాం కదా, ఫిజికల్ ఆర్గన్స్, ఈ ఆర్గన్స్ తాకుతున్నప్పుడు మనం దాంట్లో ఏదన్నా ఆ తార్కికంగా ఆలోచిస్తామా? అసలు ఎట్లా వస్తుంది, ఇది ఎలా జరుగుతది, ఇది ఇంత చల్లగా ఉండదు కదా. ఈ విధంగా లాజికల్ మైండ్ ని గాని మన ఆహాన్ని గాని
ఇక్కడ కాకపోతే ఇంకొక చోట ఇంతకంటే ఎక్కువ చల్లగా వస్తది, ఇంతకన్నా నేను ఎక్కువ ఆస్వాదిస్తాను అనేది ఇలాంటి జడ్జిమెంటల్ అవ్వడమో, లేదంటే ఆ అహాన్ని మన లోపల ఆ స్టెబిలిటీ చేయడమో, లేదంటే దాన్ని సపరేషన్ చేయడమో అనేది ఇక్కడ జరగదు. జస్ట్ అలాగా చల్లటి గాలి తగిలింది, మన బాడీలో ఉన్న ఆ సెన్స్ ఆర్గన్స్ దాన్ని సెన్స్ చేసిన అంటే అనుభూతి చెందుతున్నాయి, అనుభూతి చెందుతున్నాం, చాలా హ్యాపీగా అనిపిస్తుంది, అయిపోయింది. అక్కడ ఎట్లాంటి మనం డెఫినేషన్ కి కానీ లోనవ్వలేదు, ఎలాంటి ఫీలింగ్ పెట్టలేదు, ఎలాంటి డిఫరెన్సియేషన్ అంటే ఏంటి, దీనికంటే మించింది ఉంటుందేమో, ఇలా కాకుండా అంటే అహమే లేదు అక్కడ అసలు. అహం అంటే ఏంటి మాస్టర్స్, ఇక్కడ మన లోపల ఉన్న ఆ సఫరేషన్ ద్వంద్వత్వానికి గురి చేసడానికి మొట్టమొదటిగా బీజం పడేది ఎక్కడ అంటే అహం ద్వారా. ఈ అహం అనేది అక్కడ అసలు భౌతికమైన పంచేంద్రియాలతో, మన ఫిజికల్ బాడీలో ఉన్న ఈ పంచేంద్రియాలతో అనుభూతి చెందినప్పుడు మాత్రం అహం అనేది అవసరం లేదు. ఎప్పుడైతే ఎప్పుడైతే మనము తార్కికంగా అంటే మన దృష్టితో, ఎప్పుడైతే మన దృష్టి దృక్పథంతో ఒక దృశ్యాన్ని చూస్తున్నప్పుడు మన దృష్టి దృక్పథం ఎప్పుడైతే ఉంటుందో అక్కడ మాత్రమే ఈ అహం అనేది మేల్కొంటుంది. ఏ విధంగా అంటే ఒక ఆబ్జెక్ట్ ని చూసినప్పుడు, ఒక పదార్థాన్ని, ఒక వస్తువుని చూసినప్పుడు దాన్ని కొంతమంది ఎలా చూస్తారు, బాగుంది, చాలా అందంగా ఉంది అనేది ఒక గులాబీ పువ్వుని చూసినప్పుడు, లేదంటే ఒక మంచి కట్టడం, ఫర్ ఎగ్జాంపుల్ తాజ్ మహల్ తీసుకోండి, దాన్ని చూసినప్పుడు ఒక 10 మంది చూస్తారు, దాని ఎదురుగా నిలబడి 10 మంది చూస్తున్నప్పుడు 10 మంది యొక్క దృష్టి కోణం అనేది రకరకాలుగా ఉంటుంది, 10 రకాలుగా ఉంటుంది. వారు దాన్ని ఎలాంటి దృష్టితో చూస్తున్నారు, వారి దృక్పథం అనేది ఏ విధంగా ఉంటుంది అనేది వాళ్ళ వాళ్ళ దృష్టిని బట్టి, అంటే వారి లోపల దాని మీద ఉన్న అభిప్రాయాన్ని బట్టి, ఆ ఇమేజ్ ని బట్టి వారు ఆ దృశ్యాన్ని చూడడం అనేది జరుగుతుంది. కొంతమందికి చాలా అద్భుతంగా ఉంది అనిపిస్తుంది, ఇంకొంతమందికి ఏమనిపిస్తుంది అంటే అప్పుడు బాగుండేది కానీ ఇప్పుడు కొంచెం పాడైపోయింది, యాసిడ్ రైన్స్ వల్ల పాడైపోయింది, వీళ్ళు ఇలా చూస్తారు. ఇంకొంతమంది ఏం చూస్తారు అంటే ఇది ఇక్కడ కట్టడం కన్నా ఊరి మధ్యలో కట్టుంటే, లేదా హైదరాబాద్ లో కట్టుంటే బాగుండేదేమో అని వాళ్ళ కోణంగా ఆలోచిస్తారు. అంటే ఇక్కడ సపరేట్ గా ఉన్నాయి ఆలోచన వైఖరి అనేది. ఈ ఆలోచన సమూహంలో నుంచి పుట్టింది ఏంటి, ఈ అహం. సో ఈ అహం వల్ల అక్కడ జరుగుతున్న దాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూడకుండా సపరేషన్ చేస్తున్నాము. దానికి అట్రిబ్యూషన్స్ అంటే ఏంటి, అనవసరమైనవి ఎన్నో తగిలిస్తున్నాము. దాన్ని సాక్షిగా గమనించి ఇంత అద్భుతమైన కట్టడము అన్న దగ్గరనే మన ఆలోచన ఆగిపోయిందా, లేదు. దాన్ని ఎలా ఆలోచిస్తున్నాము, కొంతమంది ఏమంటున్నారు చాలా బాగుంది అంటున్నారు, ఇంకొంతమంది ఏమంటున్నారు యాసిడ్ రైన్స్ వల్ల పాడైపోయింది అనే విషయంగా వాళ్ళ ఆలోచన వైఖరి అనేది వెళ్ళిపోయింది. ఇంకొంతమంది ఏంటి, ఆగ్రాలో కాకుండా మన దగ్గర హైదరాబాద్ లో ఉంటే బాగుండేది అంటే అక్కడ అహం అనేది ఉంది కదా. సో ఈ అహం కారణంగానే దాన్ని విభజించి ద్వంద్వంలోకి వెళ్ళి దాన్ని సపరేషన్ చేస్తూ ఒక ఫ్రీక్వెన్సీని క్రియేట్ చేస్తుంది ఏదంటే ఈ మన యొక్క అహం. ఇది ఇక్కడ రకరకాలుగా ఉంటుంది. భౌతికంగా సెన్స్ ఆర్గన్స్ తో సెన్స్ చేసినప్పుడు మాత్రం అహం అవసరం లేదు. ఎక్కడైతే దృష్టిని కేంద్రీకరిస్తున్నామో, దృష్టి పరంగా చూస్తున్నామో అప్పుడు మాత్రం అహం అనేది పని చేస్తుంది అనేది అమ్మ చెప్తుంది. మనస్సు యొక్క దృక్పథం నుంచి ప్రపంచాన్ని చూడడానికి కొంతవరకు అహం అవసరం. ఎందుకంటే మన లెవెల్లో నుండి చూసినప్పుడు అది మనకు అర్థమయ్యేది కొంచెమే, కానీ ఎప్పుడైతే 10 మంది 10 రకాలుగా 10 కోణాల్లో చూసినప్పుడు అది 10 మందికి 10 రకాలుగా అర్థమవుతుంది కదా. అంటే ఏంటి, అక్కడ నీ దృష్టిని బట్టి అక్కడ సృష్టిగా కనిపిస్తుంది. నీకు కనిపించినట్టుగా నాకు కనిపించకపోవచ్చు. అంటే అక్కడ ఏంటి, ఈ మనస్సు అనేది అక్కడ విభజిస్తుంది, విభజించి అది మనకు దృష్టిగా చూపించడం అనేది జరుగుతుంది. పంచేంద్రియాలతో చూసినప్పుడు అలా అనుకున్నామా, అనుభూతిని కలిగింది, ఆ అనుభూతిని పొందాము, అయిపోయింది అక్కడితో. కానీ ఇది కళ్ళతో చూస్తున్నాం కదా, కళ్ళతో చూసి మన దృక్పథం అంటే మన మన వైఖరి ఏ విధంగా ఉంది అనేది ఇక్కడ దానికి దీనికి ఉన్న డిఫరెన్స్ అన్నమాట ఇది.
అహం అనేది చిన్న పిల్లల్లో చాలా లేతగా ఉన్నప్పుడే మొదలవుతున్న స్థితి వంటిది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఈ ఈ ఈ అహం అనేది చిన్న పిల్లల్లో స్టార్టింగ్ స్టేజ్‌లో వాళ్ళకసలు ఏమీ తెలియని చాలా నిష్కల్మషంగా ఉంటారు. చాలా పెద్ద మాస్టర్స్ అని మనం చెప్తాం కదా! సో, అలాగా వారి లోపల అసలు అహం అనేది ఉండదు. ఒకవేళ ఆహం అనేది కొంచెం డెవలప్ అవుతున్న కొద్దీ అంటే ఒక 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు ఆ టైంలో గనుక ఉంటే వారి లోపల ఈ అహం అనేది ఎలా ఉంటుంది అంటే, అప్పుడే స్టార్ట్ అయిన చిన్నగా ఉన్న ఒక చిన్న మొలక లాంటిది. ఒక చిన్న ప్లాంట్ ఉందనుకోండి దాని పక్కన చిన్నగా మొలకలొస్తాయి గదా! అలాంటిదన్నమాట. వారిలో ఆ స్థితిలో ఉంటుంది. అది వారు ఎదిగే కొద్దీ, వాళ్ళు పెరుగుతున్న కొద్దీ వారి లోపల ఈ అహం అనేది కూడా పెరగడం అనేది జరుగుతా ఉంటుంది. య యవ్వన దశలో ఎన్నో సమస్యలను సృష్టించుకుంటారు. ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్‌లోనే వారు ఆ అహం అనే దానిని కంట్రోల్ చేసుకొని ఉండింటే, వాళ్ళ కంట్రోల్ ఎలా చేయగలుగుతారు మాస్టర్స్ మరి? తల్లిదండ్రుల మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ తల్లిదండ్రులు ఏదైతే తాము అనుభవించినవి, తాము ఫేస్ చేసినవి, తాను ఏదైతే ఎదుర్కోలేక సమస్యల్లో చిక్కుకున్న ఏ సమస్య అయితే ఉందో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి కావాలి. ఒకటి వారికి హ్మ్, కోరిక ఉంది. ఆ కోరిక తీరడానికి రకరకాలుగా ప్రయత్నాలు చేయడం అనేది జరుగుతాది. జరిగినప్పటికీ కూడా అది జరగలేదు అది పూర్తి అవ్వలేదు. అప్పుడేమవుతుంది వాళ్ళ లోపల అహం అనేది పెరుగుతది. అది క్రోధంగా మారుతది. ఆ క్రోధం అనేది ఏమవుతుంది అంటే ప్రతి మనిషి లోపల ఉన్న అహాన్ని అనేది విపరీతంగా పెంచుతది. ప్రేమ అనేది లోపిస్తది. ప్రేమ ఎప్పుడైతే లోపిస్తుందో ఈ అహం అనేది విచ్చలవిడిగా పెరిగిపోవడం అనేది జరుగుతుంది. ఈ అహం పెరగడం వల్ల మనకొచ్చే నష్టం ఏంటి అంటే, ప్రతి దాన్ని కూడా మనం సపరేషన్ చేసి, ఉన్నది ఉన్నట్టుగా చూడకుండా సపరేషన్ చేసి, ర్యాట్ రేస్‌లో పడిపోతాం అంటాం గదా! ఒక పోటీ తత్వము. వాళ్ళెళ్లారా? వాళ్ళకన్నా ముందుండాలి. వాళ్ళింత సంపాదించారా? వాళ్ళకంటే ఎక్కువ సంపాదించాలి. లేదా వాళ్ళు ఇంత చక్కగా ఏదైనా ఒక పని చేశారా? దానికి మించి చేయాలి. ఒక ఆమె 6 గంటలు చేసిందా ధ్యానం? నేను 10 గంటలు చేయాలి. ఇలాంటి ర్యాట్ రేస్‌లో పడిపోతారు. ఈ ర్యాట్ రేస్‌లో గనుక వాళ్ళు గెలవకపోయి ఉన్నట్టయితే, విజయం సాధించలేకుండా ఉన్నప్పుడు వారి లోపల ఎన్నో సమస్యలు ర్యాట్ రేస్‌లో ఓడిపోయాయి. ఇప్పుడు అలాంటి పోటీలు అనవసరమైన పోటీలకు కారణం ఏంటి? ఈ అహం. ఈ అహం ఏం చేస్తుంది? ఎలాగైనా చిక్కించుకోవాలి, దక్కించుకోవాలి. దాన్ని ఒక హక్కుగా మారడం అనేది జరుగుతది. అక్కడ కంప్లీట్‌గా ప్రేమ అనేది తుడిచిపెట్టబడతది. ఈ ప్రేమ లేకపోవడం వల్ల ఈ అహం అనేది పిల్లవాని లోపల పెరుగుతాది. ఇప్పుడు ఈ తల్లిదండ్రుల విషయానికొస్తే వీళ్ళు ఇలాగే చేశారు, వీళ్ళు ఇదే అనుభవించారు. వాళ్ళకు సరియైన అవగాహన లేక తల్లిదండ్రులు ఏ ఏ విషయాల్లోనైతే వారు సమస్యలు ఎదుర్కొన్నారో అహాన్ని జయించలేక, అలాంటివే ఈ పిల్లల పైన కూడా ప్రభావం అనేది పడుతది. సో, అప్పుడు ప్రతి దశలో ఉన్నప్పుడు వారికి ఆ అహం అనేది చిన్న స్టేజ్‌లో చాలా అల్ప మాత్రంలో ఉంటుందని చెప్పుకున్నాం గదా! అలాంటి టైంలో ఈ స్పిరిచ్యువల్ పేరెంటింగ్ అనేది అంటే ఈ తల్లిదండ్రులు పిల్లల్ని ఏ విధంగా పెంచాలి? వారి లోపల ఆ అహాన్ని పూర్తిగా తీసేయడానికి ప్రయత్నాలనేవి చేయాలి. ఈ తల్లిదండ్రుల మీదనే అది ఆధారపడి ఉంటది. ఏదైతే వీళ్ళు సమస్యలు ఎదుర్కొన్నారో, ఆ సమస్యలను రుద్దకుండా ఇప్పుడేం జేస్తున్నారు? వాళ్ళకేదైతే సాధించలేకపోయారో అది వీళ్ళ పైన రుద్దడం, వీళ్ళను ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు ఇవన్నీ గావాలని ఇప్పుడు మనం ఇన్ జనరల్లీ ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ లైఫ్‌లో చూస్తానే ఉన్నాం. తల్లిదండ్రులు ఏదైతే సాధించలేకపోయారో అది పిల్లల మీద రుద్ది, వాళ్ళకిష్టం ఉందా? లేదా? అనేది ఏది గూడా పట్టించుకోకుండా వాళ్ళకు అది ఆపాదించడం అనేది జరుగుతుంది. దానివల్ల వాళ్ళు పోటీతత్వాన్ని పెంచుకోవాల్సొస్తది. హృదయపూర్వకంగా లేరు. ఇష్టపడి లేరు. అక్కడంతా కష్టమే ఉంది. పోటీతత్వం. అనవసరమైన పోటీతత్వం. ఆ పోటీలో పడి వాళ్ళని వాళ్ళు సాటిస్ఫై అవ్వలేక, విజయం సాధించలేక ఎందుకంటే వీడికి ఇంకొక ఆలోచన ఉంటది. తన అభిరుచి ఇంకొకటుంటది. అటువైపు గనక ఎళ్ళుంటే వాడు సాధించేవాడు. ఎందుకంటే అక్కడ ఇష్టం ఉంది గాబట్టి. ఇక్కడ ఈ తల్లిదండ్రుల ఫోర్స్ వల్ల వీళ్ళు గనక ఇలాంటివి వారి పైన నువ్వు ఇలాంటి కోర్సే తీసుకోవాలి. నువ్వు ఐఏఎస్ అవ్వాలి. యూపీఎస్‌కి ప్రిపేర్ అవ్వాలి. ఇలాంటివి చెప్తా ఉంటారు.
ఇంకా వారికి వేరే ఛాన్స్ అంటూ ఉండదు కదా ఆ పిల్లలకి. సో అలాంటి పిల్లల్ని ఇలాంటి రూట్ లోకి పంపించినప్పుడు వాడు ఎంత కష్టపడినా ఆ అనుకున్న ఫలితం అనేది దక్కనప్పుడు వాడు విపరీతమైన ఒత్తిడికి లోనవుతాడు. ఆ ఒత్తిడికి లోనవ్వడం వల్ల ఏమవుతుందంటే అనవసరమైన టెన్షన్స్, సమస్యలన్నీ కూడా ప్రారంభమవుతాయి. ఎందుకంటే వాడి లోపల తల్లిదండ్రులు అహాన్ని తీసివేయలేదు మొదట్లోనే. ఆ అహాన్ని తీసివేయకుండా ఇంకా అలాగే ఉండడం వల్ల అది పెరిగి పెరిగి ఈ పిల్లవాడు ఏ విధంగానైతే పెరుగుతూ పెరుగుతూ వచ్చాడో వయసు, అలాగే ఈ అహం యొక్క పర్సెంటేజ్, ఈ అహం యొక్క రేట్, ఈ ఫ్రీక్వెన్సీ అనేది పెరుగుతూ పెరుగుతూ అలాగా రావడం అనేది జరుగుతది. దాని వల్ల వాడి లోపల అనవసరమైన సమస్యలకు వాడు గురి కావడం అనేది జరుగుతుంది అనేది ఇక్కడ అమ్మ చెప్తున్నారు. అందుకే ఏమంటారు, పిల్లవాడి అహం వల్ల పిల్లలు వేరువేరుగానే ఉంటుంది. ఎందుకంటే అప్పుడే పుట్టిన చిన్న పిల్లవాడు లేదా 2, 3 సంవత్సరాలు ఉన్న వయసు వాడు ఒక ఏదైనా సిచ్యువేషన్ జరిగినా కూడా వాడు దాన్ని అహం లాగా తీసుకోగలుగుతాడా? పగబట్టగలుగుతాడా? ఒక ఆబ్జెక్ట్ ని ఒక వస్తువుని చూసిన దాన్ని చూసినట్టుగానే వాడు సాక్షిగా గమనించగలిగే తత్వం ఉంటుంది. కానీ పెద్దవాళ్ళు అలా చూడగలుగుతారా? ఏదన్నా సిచ్యువేషన్ జరిగింది, చిన్నగా గొడవ అయ్యింది అంటే పగబట్టేస్తాం మనం. అంతే కదా? కానీ వాడు అలా కాదు. ఇప్పుడే వాడిని ఒకడు కొట్టినా కూడా ఇంకాసేపటికి అరే ఇలా రారా బాబు అనంగానే వాళ్ళు దగ్గరికి వస్తాడు. ఎందుకంటే వాళ్ళ లోపల అహం అనేది అంత తక్కువ స్థాయిలో ఉంటుంది. ఆ స్టేజ్ లో అయితే అసలు ఉండదు. వాడు పెరుగుతున్న కొద్దీ వీళ్ళు ఈ తల్లిదండ్రులు సరి అయిన అవగాహన ఇవ్వకపోవడం వల్ల సొసైటీ పరంగా వాడు మెదులుతాడు, సొసైటీ పరంగా నేర్చుకుంటాడు కాబట్టి ఫ్యామిలీ మెంబర్స్, సొసైటీలో ఉన్న వాళ్ళని చూసి నేర్చుకుంటూ నేర్చుకుంటూ ఉంటాడు కాబట్టి ఆ అహం కూడా అలాగే వాళ్ళ లోపల డెవలప్ అవుతుంది. కానీ స్టార్టింగ్ చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు అసలు వాడికి ఏ తల్లి తప్ప వేరే తల్లిదండ్రులు ఇద్దరు తప్ప ఇంకా వేరే ఎవ్వరు తెలియదు అన్న టైంలో వాడు ఎంత మృదువుగా ఉంటాడు, ఎంత సౌమ్యంగా ఉంటాడు. మనమే ఆకర్షింపబడతాం కదా వాడికి. వాడిని బుగ్గలు గిల్లడం అదా ఇదా చేస్తూనే ఉంటాం కదా. ఎందుకు? వాడి ఇన్నోసెన్సీ, వాడి ఇన్నోసెన్సీ అనేది మనల్ని అంత ఆకర్షిస్తది. మనమే వెళ్ళి గిల్లుతాం, వాడు మనల్ని గిల్లడు కదా. అంటే దాని అర్థం ఏంటి? వాడు అంత మృదువుగా, అంత సౌమ్యంగా, అంత ప్రకృతికి కనెక్ట్ అయి ఉంటాడు. వాడి లోపల అసలు అహం అనేది ఉండదు. ఎలా అంటే కేవలం ప్రేమ తప్ప వేరే భావన అనేది కూడా వాళ్ళకు డెవలప్ అవ్వదు ఆ టైంలో. సో వీళ్ళు చూసే ఇప్పుడు అలాంటి పిల్లలు మరియు పెద్దవాళ్ళు, వీళ్ళు చూసే దృష్టికోణాలు చాలా డిఫరెంట్ ఉంటది. రెండు కూడా వేరువేరుగా ఉంటాయి అనేది ఇక్కడ సరస్వతి అమ్మ మనకు చెప్తున్నారు. అంటే చిన్న పిల్లవాడు ఎంత సాక్షిగా ప్రేమ భావనతో ఉన్నాడు కాబట్టి వాడి లోపల ఎలాంటి అహం అనేది లేదు కాబట్టి వాడు అంత సంతోషంగా, ఆనందంగా ఉన్నాడు. ఎప్పుడు ఈ పెద్దవాళ్ళ దృష్టికోణం అనేది అహంతో నిండి ఉంటుంది. విభజనలు, భేదాభిప్రాయాలు, మిస్అండర్స్టాండింగ్స్ ఇవే డెవలప్ చేసుకొని ఉన్నారు కాబట్టి వారి దృష్టి అనేది చాలా వేరుగా ఉంటుంది. వీడి మనసు ఎంత మృదువుగా ఒక పుష్పం లాగా, ఒక గార్డెన్ లాగా ఉంటుంది వీడి మనసు అంతా కూడా. వాడు ఎప్పుడు ఆనందంలోనే ఉంటాడు. వాడు ఎప్పుడు ఆకలేస్తేనే తప్ప వాడు ఏడవడం అంటూ ఉంటదా అసలు? కానీ పెద్దవాళ్ళండి అసలు ఎప్పుడు నవ్వుతారా అని చూస్తాం మనం. అలా ఉంటది సిచ్యువేషన్. సో అంటే అహం రేట్ని బట్టి, అహం ఉండే స్థాయిని బట్టి ఒక పర్సన్, ఒక మనిషి, ఏ ఇద్దరి వ్యక్తులలో కూడా అహం యొక్క స్థాయిని బట్టి, వాడి అవగాహనను బట్టి సిచ్యువేషన్ అనేది మారిపోతూ ఉంటుంది. పిల్లలకి పెద్దలకి ఉన్న దృష్టికోణం అనేది అంత వేరుగా ఉంటుంది అని అమ్మ ఉదాహరణతో సహా మనకు చెప్పడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఏం క్వశ్చన్ అడుగుతున్నారు? ఆనంద్ కర్ణేష్ గారు మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నారు. ఓ అయితే అహం మనం చూసే విధానాన్ని కూడా మార్చగలదా? అవును, ఇప్పుడు అహం ఉంది కాబట్టి దాన్ని డిఫరెన్షియేషన్ చేసి విభజించి ఇది ఇలా అది అలా అని తార్కికంగా ఒక లాజికల్ మైండ్ తోటి ఆలోచిస్తున్నాము, దాన్ని చూస్తున్నాము అని చెప్తున్నారు కదా. సో మరి ఈ అహం అనేది చూసే విధానాన్ని కూడా మార్చగలుగుతుందా? అంటే నేను చూసే కోణాన్ని ఈ అహం మార్చగలుగుతుందా అనేది అడుగుతున్నారు. అప్పుడు అమ్మ ఏం చెప్తున్నారంటే, అవును, చిన్న పిల్లలు ఈ ప్రపంచాన్ని మనస్ఫూర్తిగా ఆనందంతో చూస్తారు.
ఇందాక మనం చెప్పుకున్నాం కదా. సో అది చిన్న పిల్లలు దాన్ని ఆనందంతో చూస్తారు, ఎందుకంటే వారి లోపల అసలు ఎటువంటి కల్మషము లేదు, ఎలాంటి డిప్రెషన్ లేదు, ద్వంద్వత్వమే లేదు. అక్కడ లాజికల్ మైండ్ అనేది వాళ్ళు అసలు వాడరు కాబట్టి ఉన్న దాన్ని ఉన్నట్టుగా మనస్ఫూర్తిగా చూడగలిగి వాళ్ళు దాన్ని ఆనందంలో ఉండగలుగుతారు. కానీ పెద్దవారు మాత్రం తీవ్రమైన మనస్సుతో చూస్తారు. అంతే కదా, తీవ్రమైన మనసుతో చూడడం అంటే ఏంటి, మనసు యొక్క అంశాలు ఏంటి, రకరకాల భావోద్వేగాలు. ఒక మంచిది చూసినా తట్టుకోలేము, ఒక చెడుది చూసినా తట్టుకోలేము, ఒకరు బాగున్నారు అంటే చూడలేము. ఇవన్నీ ఏంటి, తీవ్రమైన స్థాయి, తీవ్రంగా ఉండే ఆలోచనలు. ఇలాంటి మనస్సుతో ఇలాంటి దృష్టికోణంతో మాత్రమే చూస్తున్నారు కాబట్టి ఏం ఉండట్లేదు వారి లోపల, ఆనందం. అసలు ఆనందం అనేది అసలు అరకొరగా కూడా వారి లోపల ఉండదు, ఎందుకంటే ఈ మనసు కారకాలైన ఈ భావోద్వేగాలు వాడి పైన పనిచేస్తున్నాయి కాబట్టి వాడి ఆనందాన్ని వాడే చెడగొట్టుకుంటున్నాడు అనేది ఇక్కడ క్లియర్ గా చెప్తున్నారు అమ్మ. త్వరిత నిర్ణయాలు కాకుండా, త్వరిత నిర్ణయాలకు రాకుండా పిల్లలు మరింత నిశ్శబ్దంగా ఉండడానికి వారు చిన్నప్పటి నుంచి మనం ప్రోత్సహించినట్లయితే వారి పరివర్తన సమయంలో అంత కష్టంగా ఉండదు. అంతే కదా మాస్టర్స్, ఇందాక మనం చెప్పుకున్నట్టు ఏదన్నా విషయాన్ని జరిగినప్పుడు వెంటనే రియాక్ట్ అవ్వకుండా, ఏదైనా సిచ్యువేషన్ జరగగానే దాన్ని అనాలిసిస్ చేసి తప్ప ఒప్ప, అసలు నేను ఇక్కడ మాట్లాడొచ్చునా, నేను ఏ విషయంగా మాట్లాడాలి, ఏదన్నా చిన్న గొడవ జరగంగానే ఫుల్ హైపర్ అయిపోయి ఒక ఒక నిర్ణయం తీసేసుకొని దాని మీద ఒక అభిప్రాయానికి వచ్చేసి ఇది ఇలా అది అలా అని తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా దాన్ని బాగా అనాలిసిస్ చేసి కాసేపు నిశ్శబ్దంగా ఉండి వారిని వారు, నిశ్శబ్దంగా ఉండడం అంటే ఏంటి, వారిని వారు నియంత్రించుకొని. అందుకే అంటాం కదా, ఆవేశంలో ఉన్నప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు అని. ఆ జ్ఞానం ఎక్కడి నుండి వస్తుంది మరి అంటే, ఈ అహాన్ని తగ్గించుకోవాలి. ఈ అహం పనిచేసింది అంటే త్వరిత నిర్ణయాలే. ఆ కోపంలో ఏం మాట్లాడిస్తామో తెలియదు, ఏ నిర్ణయాలు తీసుకుంటామో తెలియదు. కాబట్టి అలా కాకుండా ఈ పిల్లలని ఏ విధంగా ఉండాలి అంటే, చిన్నప్పటి నుంచే ఏ విధంగా ఉండాలి, త్వరిత నిర్ణయాలకు రాకుండా నిశ్శబ్దంగా ఉండి ఒక మంచి అవగాహన వచ్చిన తరువాతే వారిని ఒక నిర్ణయానికి వచ్చే విధంగా వారిని ప్రోత్సహించాలి. ఎప్పుడు చిన్నప్పటి నుంచే, ఎవరు, పేరెంట్స్. అలా ఉన్నప్పుడే వారి పరివర్తన సమయంలో పెద్ద కష్టం అనేది ఉండదు. వాడు పెద్ద అయిన తర్వాత మారుస్తాములే అనేది వదిలేస్తే పని అవ్వదు. చిన్నప్పటి నుంచే మొక్కై వంగనిదే మానైంగి మంగున అంటారు కదా. సో అట్లాగే వాని లోపలున్న ఈ అహం అనేది దినదిన ప్రాయంగా పెరుగుతానే ఉంటది. అంటే ఏది చూస్తే పిల్లవాడు అనుకరిస్తానే ఉంటాడు కదా, పేరెంట్స్ చూసా, సొసైటీని చూసా వాడు డైలీ నేర్చుకుంటానే ఉంటాడు. అంటే అర్థం ఏంటి, అక్కడ నేర్చుకున్న సమయంలోనే మనం ఏదైతే ఈ అహంని సరి అయిన పరివర్తనది, సరి అయిన క్రమంలో వాడికి క్రమశిక్షణగా ఉంచి, ఈ అహం పైన క్రమశిక్షణ అంటే మాస్టర్స్ కూర్చోవాలి, నిలబడాలి ఇది కాదు. వారి లోపల జరుగుతున్న ఈ భావోద్వేగాలకు సంబంధించినవి, ఈ అహానికి సంబంధించినవి, తను చూసే దృష్టికోణాన్ని ఏ విధంగా చూస్తున్నాడు అనేది అవగాహన చేసుకొని అబ్జర్వేషన్ లో చేస్తూ సరి అయిన గైడెన్స్ ని ఇవ్వడం ద్వారా. సరి అయిన గైడెన్స్ అంటే ఒక సిచ్యువేషన్ జరగగానే ఊరికే ఎగబడిపోయి ఒక నిర్ణయం తీసుకొని ఆవేశంగా ఉండి ఇలా ఇలాంటి సిచ్యువేషన్ జరగకుండా నిశ్శబ్దంగా ఉండి అనాలిసిస్ చేసి నువ్వు చక్కగా నిర్ణయాలు తీసుకోవాలి నాన్న, నువ్వు ఇలా చేసినప్పుడే నీకు బాగుంటది, లేదంటే నువ్వు చాలా కాన్సిక్వెన్సెస్ వస్తాయిరా బాబు అనేది ఎప్పటికప్పుడు మేమే అనుభవించాము. అలా చేయకూడదు, ఇలా కరెక్ట్ గా చేయాలి, ఇలా ఆలోచించాలి. నిశ్శబ్దంగా ఆలోచించినప్పుడే నీకు తప్పులు అనేది తెలుస్తుంది, ఏది నిజం ఏది అబద్ధం అనే దాని గురించి నువ్వు ఆలోచించగలిగే స్థితి అనేది నీకు వస్తది. కోపంలో ఉన్నప్పుడు నువ్వు ఏది ఆలోచించలేవు, అది నిన్ను ఒక రాంగ్ డెసిషన్ తీసుకునే విధంగా ప్రోత్సహిస్తది అనేది. ఇలాంటి సరి అయిన గైడెన్స్ అనేది చిన్నప్పటి నుంచే పిల్లలకి ఇవ్వాలి. అలా ఇవ్వకపోతే పరివర్తన జరిగినప్పుడు అంటే చాలా పెరుగుతున్న కొద్దీ చాలా పెద్దవాడైపోయాడు, మీరు చిన్నప్పటి నుంచి అసలు ఏమీ చెప్పలేదు వాడికి, చెప్పనప్పుడు ఏం చేస్తాడు, సొసైటీలో ఫ్యామిలీలో ఏదైతే చూస్తాడో అదే నేర్చుకుంటాడు.
వాళ్ళ పేరెంట్స్ ఎక్కడెక్కడైతే డ్రాబ్యాక్స్ ఉన్నాయో, అంటే వాళ్ళు ఎక్కడ కోపగించుకుంటున్నారు, దేన్ని చూసి కోపగించుకుంటున్నారు, దేని మీద ఆశపడుతున్నారు, ఏది ఆశించనిది దొరికినప్పుడు వాళ్ళ రియాక్షన్ అనేది ఏ విధంగా వస్తుంది, వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు, ఆ కోపంలో వాళ్ళు ఎలాంటి బిహేవియర్ చేస్తుందా అనేది అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కదా పిల్లలు. ఆ పిల్లవాడు కూడా అవే నేర్చుకుంటాడు. సో వాని బిహేవియర్ కూడా సేమ్ వాళ్ళ ఫాదరో మదరో వాళ్ళలాగే వస్తది. అప్పుడు ఏం చేస్తాం, అరే వీడు కూడా ఇలాగ అయిపోయాడు కదా, ఎందుకు ఇప్పుడు వీడిని మార్చాలి అని చెప్పేసి మీరు అప్పుడు మార్చడానికి కూర్చుంటే అవుతుందా? ఎందుకంటే వాడి ఆహార రేట్ అనేది ఆల్రెడీ పెరిగిపోయింది, బాగా చూసి చూసి నేర్చుకున్నాడు, అనుకరిస్తాడు కదా. చిన్న పిల్లగాడు ఉన్నప్పుడు వాడు అనుకరించడం ద్వారానే అన్ని నేర్చుకుంటాడు కదా. ఇంత నేర్చుకున్న తర్వాత వాడు ఆ స్టేజ్ లో వచ్చిన తర్వాత అప్పుడు మనం మార్చాలి, వాడి బిహేవియర్ చూసి భయం వేసి, అయ్యో ఏంది వీడు ఇలా అయిపోయాడు అని అనుకొని మార్చడానికి కూర్చున్నప్పుడు వాడు ఎలా మారుతాడు, అప్పుడు చాలా కష్టం అవుతుంది కదా మనకి మార్చడానికి. సో అందుకే ఇక్కడ అమ్మ ఏం చెప్తున్నారు అంటే, మొట్టమొదటిగా అంటే చిన్న పసిప్రాయంలో ఉన్నప్పుడే, మొక్కగా ఉన్నప్పుడే అతని యొక్క బిహేవియర్ ఎలా ఉంది, అతని ఆత్మ భావాలు లేదా తన యొక్క భావోద్వేగాలు ఎలా ఉన్నాయి, అవి చూసి ఏదైతే చూసి అనుకరిస్తున్నాడో దాన్ని అనుకరించకుండా, ఏ కోపం పగ ద్వేషం మన ఇంటి వాళ్ళు ప్రదర్శిస్తున్నారో మన ఫ్యామిలీలో అది అనుకరిస్తున్నప్పుడు వెంటనే అక్కడ ఏం చేయాలి, మేమే ఇలా ఉన్నాము అంటే మా లోపల ఇలాంటి ప్రేమ భావన సరి అయిన అవగాహన లేకపోవడం వల్ల మేము అసలు ఇలాంటి కోపాలతో ఆనందం అనేది అసలు లేకుండా, ప్రశాంతత లేకుండా జీవిస్తున్నాం. నువ్వు అలాగ చెయ్యమాకు, నువ్వు చక్కటి ఆలోచనతో ఏది జరిగినా నీ మంచికే, ఏది చేసినా కూడా అందులో ఒక కారణం అనేది ఉంటది అనేది సిచ్యువేషన్ జరగంగానే నిశ్శబ్దంగా ఆలోచించి నువ్వు దాని మీద అనాలిసిస్ చేసి ఆలోచించాలి నానా అనేది మనం ఇలా ఎప్పుడైతే చెప్తామో అప్పుడు వాడిని గ్రోనప్ అయినప్పటి నుంచి ఆ అహం అనేది చాలా తక్కువ స్థాయిలో ఉంటది. అహాన్ని కంట్రోల్లో పెట్టగలిగే వాళ్ళం అవుతాం. అప్పుడు వాడికి ఎలా అవుతుంది, మనకి కంప్లీట్ కాంట్రాస్ట్ గా ఉంటాడు. మనకి ఏదైతే ఆనందం లేక బాధపడుతున్నామో ఆ బాధని అసలు వాడు ఆ ఎక్స్పీరియన్స్ కూడా చెయ్యడు. ఎందుకంటే వాళ్ళ లోపల అసలు అహం అనేది లేదు. ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూపించగలిగే, సరి అయిన విధంగా నిర్ణయం తీసుకోగలిగే జ్ఞానాన్ని మీరు అందించినప్పుడు వాడు ఆ ఆనందాన్ని అసలు కోల్పోడు. ఇంకా వాడికి అసలు దుఃఖం అనేది లేనప్పుడు, ఆశ ఆశ అనేది మితిమీరిన ఆశ అనేది లేదు, అది సాధించలేనప్పుడు వాడికి అసలు ఆనందమే, అసలు కోపమే రాదు. అది ఇంకా ద్వేషంగా ఎలా మారుతుంది? మారదు. కాబట్టి వాడి ఆనందం అనేది అలాగే ఉంటాది అనేది ఇక్కడ చెప్తున్నారు. కేవలం ఆనంద మూలానికి తల వంచి ఉండటమే కాకుండా బయట ఉన్న భయాలు, భద్రతలు, భావాలు చక్కటిగా అవగతం చేసుకుంటారు. ఈ ఆలోచన సమయంలోనే అహం మరియు ఆలోచన దృక్పథం, అంచనాలు కలిగి ఉండడం, విశ్వాసాలు, అవగాహనలు, ఉద్దేశాలు, గుర్తింపులు వంటి ఆలోచనలు సమూహం మధ్య ఉన్న పరస్పర విరుత సంబంధాన్ని తెలుసుకుంటారు. ఎప్పుడైతే మనము ఉన్నది ఉన్నట్టుగా, అంటే మనం వారికి సరి అయిన అవగాహనను అందించినప్పుడు పిల్లల లోపల ఆ మెచ్యూరిటీ లెవెల్స్, ఆ ఆనందాన్ని అలాగే పట్టి ఉంచుకోగలిగే కెపాసిటీ అనేది పెంచిన వాళ్ళం అవుతాం. ఎందుకు అంటే సొసైటీ నుంచి చూసి కొంత నేర్చుకుంటాడు, ఫ్యామిలీని చూసి కొంత నేర్చుకుంటారు. అప్పుడు అలాగే బిహేవియర్ ఉంది అనగానే మనం ఏం చేస్తాం, చూడనా ఇంత కోపంగా బిహేవ్ చేశావు, అలా చెయ్యకూడదు, మేము అలా చేస్తే ఈ బాధను పడ్డాము అంటే అక్కడ ఏమైపోతే అలా చెప్పంగానే ఓహో వీళ్ళు ఇందాక ఇందుకే గొడవ పడ్డారా, వీళ్ళ లోపల కోపం అనేది ఈ అహంకారణంగానే వచ్చిందా, వీరు సరి అయిన విధంగా ఆలోచించకపోవడం వల్ల, అనాలిసిస్ చేయకపోవడం వల్ల, తొందరపడి ఆ నిర్ణయం తీసుకోవడం వల్ల వీళ్ళకి బాధ వచ్చింది. అంటే నేను ఇలా తొందర పడకుండా ఉంటే నాకు ఈ బాధ రాదు, ఈ బాధ నుండి నేను దూరంగా ఉండగలుగుతా అనేది ఒక అవగాహన అనేది వాళ్ళ లోపల వస్తది. సో అలాంటి జ్ఞానాన్ని అందించినప్పుడు వాడు ఏమవుతాడు, సొసైటీలో ఉన్న అనవసరమైన భయాలు, అపోహలు, నన్ను గుర్తించాలి, నన్ను అడ్రస్ చేయాలి, నేను ఏదో సాధిస్తే నన్ను అప్రిషియేట్ చేయాలి అని ఇలాంటి అపోహలకి చాలా దూరంగా ఉంటాడు. ఈ విశ్వాసాలు అవ్వచ్చు, కొన్ని మూఢ విశ్వాసాలు అవ్వచ్చు, లేదా ఒకరు ఎదురొస్తే బాగా జరుగుతుంది, ఇంకొకరి వల్ల అశుభం జరుగుతుంది అనేది ఇలా సొసైటీ పరంగా కొన్ని చూస్తా ఉంటాం.
ఈ సరి అయిన అవగాహన అందినప్పుడు ఇలాంటి వాటిని కూడా కరెక్ట్ గా అనాలిసిస్ చేసి ఇవన్నీ కాదు, అసలు ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూడగలగడమే నిజమైన స్థితి. దాని వల్లే మనకు అసలు ఎటువంటి దుఃఖం అనేది రాదు, ఆనందంగా ఉండగలుగుతాము అనేది వాడికి అర్థమవుతుంది. కాబట్టి ఇన్ ఫ్యూచర్ లో కూడా అసలు ఇలాంటి భయాలకు గాని, ఈ అనవసరమైన విశ్వాసాలను గాని, నన్ను గుర్తించాలి, నన్ను అప్రిషియేట్ చేయాలి, ప్రశంసించాలనే ఆలోచనలు కూడా వాడు వాడి బారిన పడకుండా తనను తాను రక్షించుకోగలుగుతాడు. అలాంటి దృక్పథం అనేది వాడి లోపల పెరుగుతుంది. ఈ ఈ అహం అనేది వాడి లోపల తగ్గిపోతుంది. అసలు ఎక్కడైతే మొక్కగా ఉందో అక్కడే ఆగిపోతుంది. అది ఆగిపోవడం వల్ల వారి లోపల వికాసం అనేది స్పీడ్గా ఉంటుంది అనేది ఇక్కడ అమ్మ చెప్తున్నారు. ఇదే విధంగా అహానికి మరియు భయం, ద్వేషం, అసూయ, గర్వం వంటి భావోద్వేగాల మధ్య పరస్పర ఆధారిత సంబంధాన్ని తెలుసుకొని బలపరుచుకుంటాడు. ఇంకా వానికి అర్థమైపోతుంది ఏమని, అహం భయం అవడం, ద్వేషం, అసూయ, ఎవరన్నా చూసినప్పుడు భయపడడం గాని, ఏదన్నా సిచ్యువేషన్ ని ఫేస్ చేయలేకుండా దాన్ని స్కిప్ చేయాలని, సిచ్యువేషన్ జరగంగానే అహం ఉంటే ఏమైపోతుంది, భయపడిపోతాం. అసలు ఏం జరుగుతుందో, ఎలా జరుగుతుందో, దీని నుంచి నేను నాకు ఇంత కష్టం వచ్చింది, అసలు దీన్ని దాటుకోగలుగుతానా లేదా, ఇంకా నా జీవితం ఇంతేనా అనే భయాలకు లోనవుతాడు. లేదా అసూయ, తన దగ్గర లేనిది ఇతరుల వద్ద ఏది ఉన్నా కూడా దాన్ని ప్రశంసించకుండా, అదొక అసూయలాగా, తనకు లేనిది ఇతరులకు ఉన్నప్పుడు మనిషి లోపల అవగాహన లేకపోవడం వల్ల ఏర్పడేది ఏంటి అంటే అసూయ. ఈ అసూయ భావనలు అనేది కూడా ఏర్పడతాయి. ఈ భావోద్వేగాల సమూహం నుంచి కూడా ఆ పిల్లవాడు ఆహాన్ని కంట్రోల్ చేసినప్పుడు, ఆహాన్ని పూర్తిగా వాడి లోపల పెరగకుండా ఉన్నప్పుడు మాత్రమే, వాడి దృష్టి అనేది కంప్లీట్ గా మార్చి వేసినప్పుడు మాత్రమే వాడికి ఈ ఆనందం అనేది కలుగుతాది. ఈ భావోద్వేగ సమూహాల నుంచి కూడా బయటపడగలుగుతాడు, వాటిని బలపరుచుకోగలుగుతాడు. ఇది కేవలము భావోద్వేగాలు మాత్రమే. ఒక సిచ్యువేషన్ జరిగినప్పుడు అసలు ఎందుకు వీడి లోపల ఈ జ్ఞానం ఉంది. అసలు నాకెవరు పోటీ కాదు, నేను ఎవరికి పోటీ కాదు, నా ప్యాటర్న్ నాది, వాడి ప్యాటర్న్ వాడిది. నేనేదైతే నేను చేసేంత వరకు నా వాస్తవానికి నేనే కారణం, ఏది చేసినా నా వల్లే జరుగుతుంది కానీ ఇంకొకటి వల్ల నా లైఫ్ అయితే ఎటువంటి రియాక్షన్ అనేది జరగదు అని ఇంత మంచి జ్ఞానం వాడికి ఎప్పుడైతే కలుగుతుందో, మనం ఈ జ్ఞానాన్ని అందిస్తామో అప్పుడు వాడు ఏం చేస్తాడు, ఆ భయాన్ని నుంచి అసలు భయపడడు. దాన్ని చూసి దాని అసలు అది ఎందుకు వచ్చింది, దాన్ని ఎలా దాటుకోవాలి అనే కాన్ఫిడెన్స్ లెవెల్ ఉంటుంది. భయాల వల్ల దానికి అసలు ఫరక్ కూడా పడదు. రెండవది ఏంటి, అసూయ. అప్పుడు మామూలుగా ఉన్నవాడైతే, అవగాహన లేనివాడు అయితే వానికి అలాంటి జ్ఞానం మనం అందించకపోయి ఉంటుంటే అసూయ ఇన్ జనరల్ కామన్ గా వస్తుంది. వాడికి కారు ఉంది, ఇల్లు ఉంది, లేదంటే బాగా చదివి ఫస్ట్ ర్యాంక్ వచ్చాడు అని చూసి ఫీల్ అవ్వడం, నాకు రాలేదే నాకు రాలేదే అనేది ఇన్ఫీరియారిటీగా ఫీల్ అవుతాడు, అసూయ అనేది కలుగుతుంది. కానీ ఎప్పుడైతే వీరి లోపల ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూడడం, ఆ ఉంది, కారు ఉంది, ఓకే, బిల్డింగ్ ఉంది, ఓకే, ఫస్ట్ ర్యాంక్ వచ్చాడు, దట్స్ వెరీ ఫైన్ అని ఇంత లైట్ గా తీసుకోగలుగుతాడు. ఎందుకంటే ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూడగలుగుతాడు. అది వాడి లైఫ్ లో జరిగింది, దాంతో నాకేంటి సంబంధం, నా లైఫ్ లో ఇంకొకటి ఉంది, బ్యూటిఫుల్ థింగ్స్ ఎన్నో ఉన్నాయి, నాకెందుకు అసూయ రావాలి అనే ఒక మెచ్యూరిటీ లెవెల్స్ అనేది వస్తుంది. అదే జ్ఞానం. ఆ జ్ఞానం వచ్చినప్పుడు ఆ పిల్లవాడు అసలు ఇట్లాంటి భావోద్వేగ సమూహాలైన భయం, ద్వేషం, అసూయ లాంటివి కూడా లోనవ్వడం అనేది జరగదు. పిల్లల వయసు పెరిగే కొద్దీ కోరికలు పెంచుకొని తమ తల్లిదండ్రుల నుండి అంగీకారాన్ని పొంది తమ ఆహాన్ని పెంపొందించుకోవాలనుకుంటారు. ఎప్పుడైతే పిల్లల వయసు పెరుగుతూ ఉంటుందో అప్పుడు ఏం చేస్తారు, తన కోరికలను తీర్చుకోవడానికి తల్లిదండ్రుల అనుమతి అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు ఎక్కడైనా బయటకు వెళ్ళాలి, ఏదన్నా వెకేషన్ కు వెళ్ళాలనుకుంటున్నారు, అప్పుడు ఏం చేస్తారు, తల్లిదండ్రులను పర్మిషన్ అడుగుతారు. వాళ్ళ అంగీకారం పొందాలనుకుంటారు, ఖచ్చితంగా పొందాలనుకుంటారు. ఫర్ ఇస్తే ఓకే, ఇవ్వలేదు, ఇవ్వలేదు, ఏం జరుగుతుంది ఇప్పుడు చూడండి.
ఒక కోరిక అహాన్ని పెంచుకుంటారు. సాధించాలన్న కోరిక బలంగా నాటుకుపోయి, పోటీలో విజయం సాధించడానికి అహం మరియు బలపడడానికి మరింత ఒత్తిడిని ఎదుర్కొంటారు. ఇప్పుడు ఒక పర్సన్ ఒక పిల్లవాడు ఉన్నాడు. అంటే పిల్లవాడు పెరిగి పెద్దయిన కొద్దీ తన లోపల అహం అనేది చాలా పెరిగిపోయి ఉంది. వానికి ఎటువంటి అవగాహన అనేది మనం ఇవ్వలేదు. సొసైటీని చూసి నేర్చుకున్నాడు. లేదా మన ఫ్యామిలీని చూసి నేర్చుకున్నాడు. వాడేం చేస్తాడు? ఒక దగ్గరికెళ్ళాలి, లేదంటే వాళ్ళ వెకేషన్‌కెళ్ళాలి, ట్రిప్‌కెళ్ళాలి ఇలాంటి ప్లాన్ చేసుకుంటాడు. అప్పుడు ఏం చేస్తాడు? తల్లిదండ్రుల దగ్గరికొచ్చి పర్మిషన్ అనేది అడుగుతాడు. అడిగినప్పుడు ఏమవుతది? వాళ్ళు ఎలాగైనా ఇవ్వాలి. ఇవ్వకపోతే ఇంకా నేను వెళ్ళనేమో, వెళ్ళకపోతే అక్కడ మిస్ అవుతానేమో, ఇలా జరుగుతుందేమో అని ఈ ఎనకాల ఉన్న విషయాలన్నీ ముందే ఆలోచించి పెట్టుకుంటాడు. ఎందుకంటే వాడికి భయం ఉంటదక్కడ. ఎలాగైనా వాళ్ళు అంగీకరించి తీరాలి. మితిమీరిన కోరిక ఇంకా కట్ త్రూట్ గా ఉంటారు. ఖచ్చితంగా జరిగి తీరాల్సిందే. నాకు వాళ్ళు పర్మిషన్ ఇవ్వాల్సిందే అని పెట్టుకుంటారు. తీరా వెళ్లి అడిగేసరికి వాళ్ళ డాడీనో, మదరో, ఫాదరో ఎవరో ఒకరు వద్దని చెప్పేస్తారు. అప్పుడు ఏమవుతది? వాళ్ళని ఒప్పించడానికి, ఆ సమస్య నుంచి బయటపడడానికి వీడు ఎంత ఒత్తిడికి లోనవుతాడు అంటే, విపరీతమైన ఒత్తిడికి లోనై అనవసరమైన సమస్యలన్నీ తయారవుతా ఉంటాయి. సమస్యలకు గురవుతా ఉంటాడు. అదే అన్ని రకాలుగా మనం గైడ్ చేసి ఉన్న ఆ అహం అనేది ఎలాగా కంట్రోల్ చేసుకోవాలి, మొదటి నుంచి ఉన్నదాన్ని ఉన్నట్టుగా ఎలా చూడాలి, అసలు ఆవేశాన్ని అసలు ఎలా అదుపులో ఉంచుకోవాలి, ఎలా ఉండాలి అనేది ఈ అవగాహన కనుక మనం ఇచ్చి ఉంటే ఆ పిల్లవాడు ఎలా ఆలోచిస్తాడు అంటే, అసలు వాడికి మైండ్ లో ఇంకేముండదు. నేను వెకేషన్ వెళ్తున్నాను అని అడుగుతాడు. అడగంగానే వాళ్ళ పేరెంట్స్ ఎస్ చెప్పారా వెళ్తాడు. లేదు వద్దు అన్నారా, ఇట్స్ ఓకే. ఎందుకు అంటే వాడికి అసలు దాని మీద మితిమీరిన కోరిక ఏం లేదు వాడికి. మితిమీరిన కోరిక లేదు, దక్కించుకోవాలన్న విపరీతమైన ఆలోచన లేదు, ఒక భావోద్వేగాలతో కూడిన అక్కడ ఒక రిలీజ్ చెయ్యట్లేదు వాడు. ఎందుకంటే మితిమీరిన కోరిక అనేది ఎప్పుడు వస్తది? ఆ అహం అనేది వీళ్ళ లోపల ఎక్కువగా ఉన్నప్పుడు సాధించాలన్న కోరిక వస్తది. ఎట్లా అయినా దక్కించుకోవాలన్న మొండితనం వస్తది. ఇక దాన్ని సాధించుకోవడానికి వీడు నానా అగచాట్లు పడాల్సి వస్తది. అది జరగదు. జరగనప్పుడు ఏమవుతది? డిప్రెషన్ లోకి వెళ్తాడు. డిప్రెస్ అయిపోతాడు. నేను ఇంతే, మా పేరెంట్స్ ఇంతే, నాకు అసలు ఎలాంటి ఛాన్స్ ఇవ్వరు, నేను ఎక్కడికి వెళ్తానన్నా కూడా నాకు అలౌ చెయ్యరు, నా లైఫ్ ఇలాగనే ఉంటుంది అనేది అనవసరమైన ఒత్తిళ్ళకి లోన్ అవడం అనేది జరుగుతుంది. అదే మెచ్యూరిటీగా అన్ని తెలిసిన పిల్లవాడు ఏమనుకుంటాడు? ఇట్స్ ఓకే, దానికి పెద్ద ఆలోచించాల్సింది ఏముంది, వద్దన్నారుగా అయిపోయింది. వాడికి ఉందా అలాంటి ఒత్తిడి? అది కాకపోతే ఇంకొకటి వెళ్దాంలే, వాళ్ళే ప్లాన్ చేస్తారు. వాని దృక్పథం అనేది ఎంత పాజిటివ్ గా ఉంటుంది అంటే, అసలు వాని లోపల ఒక ప్రేమ భావనే ఉంటుంది. ఇది కాకపోతే ఇంకో ట్రిప్ వెళ్ళొచ్చు, అంతేగాని దీనికోసము ఈ ఈ అనవసరమైన అవగాహన లేని పిల్లాడు ఏ విధంగానైతే లోపలికి తను బాగా తీసుకొని ఎలా అయినా ఒప్పించుకోవాలి, నేను వెళ్ళాల్సిందే అని ఎంత మొండిగా తీసుకుంటున్నాడో అంత మొండిగా తీసుకొని వాని ఆనందాన్ని, వాని సంతోషాన్ని పాడు చేసేసుకుంటున్నాడు. అలాగా ఈ మెచ్యూరిటీ ఉన్నవాడు, ఈ అవగాహన ఉన్న అహం యొక్క ఫ్రీక్వెన్సీ అనేది తక్కువగా ఉన్న పిల్లవాడు ఆ విధంగా అసలు తన ఆనందాన్ని కోల్పోవడం అనేది జరగదు అనేది ఇక్కడ అమ్మ చెప్తున్నారు. ఇది జరిగినప్పుడు ప్రేమ యొక్క అనంతమైన మూలం నుంచి ఒక పరిమిత భాగం ఏర్పడుతుంది. కాలం గడిచే కొద్దీ ఈ పరిమిత భాగాలైన ప్రేమ షరతులతో, అంచనాలతో, అసూయతో మరియు స్వార్థంతో ఉండి అహం పూర్తిగా నియంత్రణలోకి తీసుకుంటుంది. ఉంటుంది కదా మరి. ఇంత మనము ఈ అహం ఏమవుతుంది అంటే, ఎప్పుడైతే వీళ్ళ లోపల సరి అయిన అవగాహన లేదో వాడు ఏం చేస్తాడు, ఎలాగైనా సాధించుకోవాలి, ఎలాగైనా అని ఈ మొండి వైఖరిని అంతా ప్రదర్శించడం జరుగుతుంది. ఈ మొండి వైఖరి జరిపించినప్పుడు ఏమవుతుంది, వాని లోపల ఉన్న ప్రేమ అనేది ఎంతో అరకొరగా ఉన్న ఆ ప్రేమ తత్వం కూడా పూర్తిగా షరతులతో ఉంటుంది. అన్కండిషనల్ గా ఉంటారు చిన్నప్పటి నుంచి పిల్లలంతా కూడా. ఈ అహం అనేది బయలుదేరి ఈ మొండితనము, ఈ యొక్క కోపం ద్వేషంగా మారి, ఆ ద్వేషం అనేది ఈ పోటీ తత్వంలోకి వెళ్ళి ఈ పోటీలో విజయం సాధించడం లేకపోవడం వల్ల ఆ ఒత్తిడికి లోనై ఇవన్నీ జరగడం వల్ల ఏమైపోతుందంటే తన లోపల ఉన్న
ఆ ప్రేమ భావన ఏదైతే ఉంటుందో అది పరిమితంగా తయారవుతుంది. పరిమితంగా అంటే అపరిమితంగా అన్కండిషనల్ గా ఉన్న ఆ ప్రేమ ఏదైతే ఉంటుందో ఆ ప్రేమ కండిషనల్ గా తయారవుతుంది. షరతులు ఉంటాయి, అందులో కండిషన్స్ ఉంటాయి. నువ్వు ఇది చేస్తేనే నేను ఇది చేస్తాను, లేదంటే నువ్వు నన్ను అక్కడికి పంపిస్తేనే నేను మీతో ఉంటాను, నేను మిమ్మల్ని నువ్వు మీరు మాకు మా ఎలాంటి ఆ అబ్జెక్షన్స్ చెప్పకపోతేనే నేను మీ మాట వింటాను అనేటివి షరతుల ప్రకారం, షరతులతో అక్కడ అక్కడ షరతులు అనేటివి కన్క్లూడ్ అవుతూ ఉంటాయి. తర్వాత ఏమవుతుంది, వారి లోపల ఆ ప్రేమ అనేది తగ్గుతూ 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 లిమిటెడ్ గా అయిపోతుంది. ఆ లిమిటెడ్ లో కూడా ఏ విధంగా ఉంటుంది, మళ్ళీ కండిషన్స్ తో కూడుతుంది. ఇలాంటి పరిస్థితులలో అహం అనేది పూర్తిగా అది వాడిని కంట్రోల్లోకి తీసుకుంటుంది. ఇక అహం ఆడిస్తుంది అన్నమాట, వాడిని మొత్తం కీలు బొమ్మలాగా చేసి ఆడించడం అనేది జరుగుతుంది. ప్రతి విషయంలోనూ, ప్రతి సందర్భంలోనూ, ప్రతి ఒక్క భావోద్వేగంలో కూడా ఈ అహం అనేది పూర్తి కంట్రోల్ అనేది తీసుకుంటుంది. దాని ఆజ్ఞలో పెట్టుకోవడం అనేది దాని నియంత్రణలోకి తీసేసుకుంటుంది అన్నమాట. అంచనాలు విఫలం అవ్వడంతో ని నిరాశ, చిరాకు కలిగి ప్రేమ అనేది హక్కుగా పొందాలని దౌర్జన్యంగా మరింత హింసాత్మకంగా మారుతాయి. ప్రేమను హక్కుగా అంగీకారం పొందాలనుకునే వారి వల్ల అంటే ఏమనుకుంటారంట, ఇప్పుడు ఏదైతే వాళ్ళు సాధించాలనుకుంటున్నారో దాన్ని ఏ విధంగా సాధించాలనుకుంటారంటే ఎట్లా అయినా ఏది చేసి అయినా కూడా అది సాధించుకోవాలి. అంటే ఏమవుతుంది అక్కడ, దౌర్జన్యంగా, హింసాత్మకంగా, అది ఎలా జరిగినా పర్వాలేదు కానీ జరిగిపోవాలి. అది ధర్మమా అధర్మమా, వాళ్ళు చెప్పేది, తల్లిదండ్రులు చెప్పేది వింటున్నామా వినట్లేదా, అదంతా కాదు, నేను వెళ్ళాలంటే వెళ్ళాలి అంతే. ఈ మొండితనం వచ్చేస్తుంది. ఇది ఎలా అయిపోతుందంటే, అవును నువ్వు మీరు నా పేరెంట్స్ కాబట్టి, నేను మీ పిల్లల్ని కాబట్టి నన్ను పంపించాల్సిందే అనేది, ఈ ప్రేమ అనేది హక్కుగా మారిపోతుంది. ఆ హక్కులు వెతకడం అనేది స్టార్ట్ అవుతుంది ఫస్ట్. అది ఏ విధంగా అవుతుందట అంటే, ఇది ఆ పిల్లవానిలోనే కాకుండా చాలా వరకు మనం మన ప్రతి ఇన్ జనరల్ మన ప్రతి ఒక్క లైఫ్ లో జరుగుతున్న ఆడవాళ్ళ విషయంలో అవ్వచ్చు, మగవాళ్ళ విషయంలో అవ్వచ్చు, మన ప్రతి కుటుంబంలో ఏదో ఒక సమస్య అనేది ఉంది. అది ఏ సమస్య అంటే చాలా మందిలో ఉన్న సమస్య, చాలా మెజారిటీ ఆఫ్ పీపుల్ లో ఉన్నది ఏంటి అంటే వివాహ బంధంలో అవుతున్న భార్యాభర్తల సంబంధం. వీటిలో ఏమవుతుందట అంటే భార్యాభర్తల మధ్యలో కానీ లేదా వివిధ విశ్వాసాల మధ్య మరింత హింస చోటు చేసుకుంటుంది. అటువంటి ప్రేమలో చాలా కొద్దిపాటి ఆనందం ఉంటుంది. అది అహంతో కూడిన మాయా, ప్రతికూల ఆలోచనలు మరి ప్రతికూల భావోద్వేగాలతో మరింత కష్టతరం అవుతుంది. అటువంటి భావోద్వేగాలతో కూడిన ప్రేమను తొలగించడానికి మనోనిబ్బరం పద్ధతిని ఉపయోగించి మనస్సు యొక్క అంశాలను మరియు శరీర అనుభూతులను మార్చుకోవచ్చు. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, ఇప్పుడు భార్యాభర్తల మధ్య గొడవలు అనేవి తీవ్ర స్థాయిలో ఉంటున్నాయి. ప్రతి కుటుంబంలో ఎదుర్కొంటున్న సమస్య. దీనికి కారణం ఏంటి అంటే అహం పూర్తిగా వారిని తన కంట్రోల్లో తీసుకుంటుంది. కంట్రోల్లో తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే వారిద్దరి మధ్య విభేదాలు అని రావడం అనేది జరుగుతుంది. అక్కడ ప్రేమ అనేది కంట్రోల్డ్ గా ఉంటుంది, షరతులతో ఉంటుంది. నేను నీ వైఫ్ని కాబట్టి నువ్వు నాకు ఇది చేసి పెట్టాల్సిందే, నేను నీ హస్బెండ్ అని కాబట్టి నువ్వు నాకు ఇలా సాకిరి చేయాల్సిందే. కండిషనల్ అయిపోతున్నాయి ఇవన్నీ. ఖచ్చితంగా చెయ్యాలంటే చెయ్యాలంతే. ఎందుకంటే నీకు నాకు ఒక బంధం ఉంది. ఆ బంధాన్ని ప్రేమగా చూస్తున్నారా, లేదు, ఒక హక్కుగా మారిపోతుంది. ఇక్కడ ప్రేమలు లేవు, ఇంకా హక్కులేగా మారిపోయాయి. ఎందుకంటే వారి లోపల సరి అయిన అవగాహన అనేది లేదు. అహం అనేది పూర్తిగా వారి కంట్రోల్లో తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇలాంటి వాళ్ళ మధ్యలో ప్రేమ అనేది, ఆనందం అనేది అసలు ఏదో ఒక కొద్ది మాత్రలో మాత్రమే ఉంటుంది. ప్రేమ అనేది అన్కండిషనల్ గా ఉండాల్సింది జస్ట్ కండిషనల్ గా ఉంటుంది. అసలు ఆనందం అనేది అపరిమితమైన పరమానందాన్ని పొందాల్సిన వారు కేవలం ఎంతో కొంత కొద్ది మాత్రలో మాత్రమే ఈ ఆనందాన్ని పొందడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ప్రతికూల భావోద్వేగాలతో నిండి ఉంటారు కదా, ఎప్పుడు నెగిటివిటీయే. ఏంటి, ఏదన్నా మాట్లాడారు అంటే తనకు ఆపోజిట్ గా మాట్లాడాల్సిందే. ఎందుకు అంటే అవును మరి నేను నీ భార్యని కదా నువ్వు చెయ్యాల్సిందే, నేను నీ భర్తను కదా నువ్వు చెయ్యాల్సిందే. ఈ చెయ్యాల్సిందే చెయ్యాల్సిందే అనేది ఏంటి, మొండిగా, వాదనగా. ప్రేమ ఎలాగూ లేదు కాబట్టి ఏం ప్రయోగిస్తున్నారు ఇక్కడ,
హక్కుగా ప్రవర్తిస్తున్నారు. బంధం అనేది హక్కుగా మారింది. హక్కుగా మారిన చోట ప్రేమ అనేది ఉంటుందా? అసలు ఉండదు. కాబట్టి వారికి ఆనందం కూడా చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది అనేది ఇక్కడ చెప్తున్నారు. అలాంటి వారి మధ్య ప్రేమను భావోద్వేగాలను నియంత్రించడం అనేది చాలా కష్టం అవుతుంది. అందుకే అంటారు కదా, అసలు ఈ భార్యాభర్తలు అసలు పడనే పడదు కొంచెం కూడా. అంటే ఒక్కటి మొదలైంది అంటే వాళ్ళ ర్యాపో అనేది అలానే నడుస్తూ పోతుంది కదా. ఏది చేసినా ఇద్దరు ఆపోజిట్ గానే మాట్లాడడం అనేది జరుగుతుంది. ఎందుకంటే వారు ఆ ప్రేమను, ఆ అన్కండిషనల్ ని అసలు ఎక్స్పెక్ట్ చేయట్లేదు, అనుభూతి చెందట్లేదు. ఎందుకంటే అహం అనేది వీరి పైన పని చేస్తుంది కాబట్టి. మరి ఇలాంటి ఇలాంటిది మరి ఎలా తట్టుకోవాలి? ఇలా భావోద్వేగాలతో కూడిన ప్రేమను తొలగించడానికి, అంటే ఇట్లాంటి కండిషనల్ గా ఉన్నవి, షరతులుగా ఉన్నవి, గొడవలతో పడుతున్న వాటిని ఎలాగ మార్చాలి అంటే అమ్మ మనకి ఇక్కడ సొల్యూషన్ కూడా చెప్తున్నారు. ఏంటి అంటే శరీర అనుభూతులుగా మార్చుకోవచ్చు. మనస్సు యొక్క అంశాలను శరీర అనుభూతులుగా మార్చుకోవచ్చు. మనోనిబ్బరతను పద్ధతి ఉపయోగించి మనోనిబ్బరత మరియు మనస్సు యొక్క అంశాలు శరీర అనుభూతులుగా మార్చుకోవచ్చు. ఆనందం, కరుణ, క్షమాగుణం, కృతజ్ఞత వంటి ఆత్మ భావాలను మరింత లోబడి ఉండటం మరియు శూన్యంతో పూర్తిగా నిమగ్నమైనప్పుడు భావోద్వేగ ప్రేమ షరతులు లేని ఆనందంగా ఈ ఆనంద బీజం యొక్క ప్రేమగా మారుతాది. సో ఇప్పుడు ఇవన్నీ జరిగాయి వీళ్ళ లోపల, గొడవలు అవుతున్నాయి. ఇప్పుడు మరి దీనికి ఏం చేయాలి? కండిషనల్ గా ఉన్న లవ్, ఆ కండిషనల్ గా ఉన్న ప్రేమని, కొద్ది మాత్రంగా ఉన్న ఈ ఆనందాన్ని వీళ్ళు పొందలేకపోతున్నారు అంటే దీని నుంచి వాళ్ళు ఎలా బయటపడాలి అంటే శరీర అనుభూతులుగా మారాలి. ఏవైతే నిర్భయంగా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలాంటి భయాలకు లోనవ్వాల్సి, భయపడ్డప్పుడే ఇంకొకరి మీద డిపెండ్ అవుతాం. సో ఎప్పుడైతే నేను సంపూర్ణం అని అనుకుంటాడో అతనికి అసలు ఎటువంటి భయం అనేది ఉండదు. కాబట్టి ఆ భయం అనేది లేకుండా ఉన్నప్పుడు, నిర్భయంగా ఉన్నప్పుడు తను నా హస్బెండ్ కదా, తను నాకు ఖచ్చితంగా చెయ్యాలి అనేది వాదించరు అసలు. ఎందుకంటే తనకు తెలుసు తనను తాను రక్షించుకోగలుగుతాది, తనకు తానే ఆ శక్తివంతమైన స్థితి తన లోపల ఉంది అనేది తెలుస్తది. అప్పుడు ఇంకొకరిని యాచించాల్సిన అవసరం ఉండదు. అది దొరకనప్పుడే కదా అతని పైన డిపెండ్ అవ్వడం అనేది జరుగుతుంది. అతను అసలు ఒప్పుకోడు. అసలు డిపెండెన్సీ అనేది అతను తినకు కావాల్సింది తను ఇవ్వలేకపోయినప్పుడే కదా వీళ్ళ మధ్య గొడవలు వస్తది. అసలు ఎక్స్పెక్టేషన్ అనేది లేకుంటే, అసలు నీకు భయం అనేది లేకుంటే, నువ్వు నిర్భయంగా ఉన్నప్పుడు సిచ్యువేషన్ అంతా జరగదు కదా. కాబట్టి ఆ నిర్భయంగా ఉండడం అనేది డెవలప్ చేసుకోవాలి. అండ్ మోర్ ఓవర్ కరుణ, ప్రేమ మరియు కృతజ్ఞత భావం, ఇలాంటి అంశాలు ఏవైతే క్షమాపణ గుణం, పగబట్టడం ఇలాంటివి కాకుండా క్షమాగుణం, క్షమించగలే గుణాన్ని, ఒక మాట అన్నారు పగబట్టుకోను, అది చండాలుని యొక్క గుణం అని చెప్పుకున్నాం కదా. ఉత్తమేతు కోపం క్షణికం అన్నాం కదా. సో అప్పుడు ఏం చేస్తాము, అలాంటి క్షమాపణ అనేది గొడవ జరిగినప్పుడు కూడా యాక్సెప్టెన్సీ చేసి మనం ఏం చేస్తాము అంటే వారిని క్షమించి ఆ గుణాన్ని మార్చుకొని, వారి లోపల ఏదైతే ఆ గుణం ఉందో దానికి అనుసరించి కోప్పాడారా, ఓకే వారిని క్షమించాలి, పగబట్టాల్సిన అవసరం లేదు. ఈ క్షమాపణ గుణము, నిర్భయత్వము మరియు కరుణ, ప్రేమ వీటన్నింటి వల్ల కూడా వారి లోపల మనం ఈ అహాన్ని తగ్గించి ఈ ప్రేమ భావాలను ఆత్మ భావాలుగా మలుచుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. అప్పుడు ఈ ప్రేమ, ఈ క్షమాపణ, ఈ భావాల వల్ల వారి లోపల అసలు సిసలైన ప్రేమ అనేది జనిస్తుంది. ఈ ప్రేమ వల్లనే, ఈ అన్కండిషనల్ ప్రేమ వల్లనే వారి యొక్క జీవితంలో ఈ ఆనందం అనే బీజం అనేది మొలకెత్తడం అనేది జరుగుతుంది. అప్పుడు వారు ఆ ఆనందాన్ని అనుభూతి చెందగలుగుతారు అనేది ఇక్కడ అమ్మ తెలియజేస్తున్నారు. సో ఇది మాస్టర్స్ ఈ రోజు క్లాసు. అమ్మ మనకు చాలా అద్భుతంగా వివరించారు. దానికి మనకు ఆనందకర